హాయ్ అండి, వెల్కమ్ టు మీ వీరు రచిత బ్లాగ్. యాజ్ ఏ ఐబీడీ పేషెంట్గా నేను కొన్ని వీడియోస్ అయితే షేర్ చేశాను. వాటి కింద కొన్ని కమెంట్స్ వచ్చినాయి. ఇది నేను చేసుకునే కూర ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది, అందుకే నాకు వచ్చిన కమెంట్స్కి ఆన్సర్ చేస్తున్నాను. బయటికి వెళ్ళినప్పుడు ఫుడ్ ఏం తింటారు అనేది, ఏదైనా సాఫ్ట్ ఫుడ్, స్పైసీ తక్కువ ఉండే ఫుడ్ ఏదైనా తీసుకోవచ్చు. లైక్ కర్డ్ రైస్, ఇడ్లీ, ఉప్మా, కిచిడి. ఇక ఫ్రూట్స్కి వచ్చేటప్పటికి బనానా, పప్పాయ బెస్ట్ ఆప్షన్స్. ఇక వీటన్నిటితో పాటు కర్డ్, బటర్ మిల్క్ నేనైతే మ్యాక్స్ టు మ్యాక్స్ వీటిలోనే చూస్ చేసుకుంటాను. నెక్స్ట్ కమెంట్, దీనికి క్యూర్ ఉందా అని అడుగుతున్నారు. మనకి పడే ఫుడ్ తింటూ హెల్దీ లైఫ్ స్టైల్, లైక్ స్ట్రెస్ లేకుండా, జంక్ ఫుడ్ అవేమీ లేకుండా ఉండాలి. కానీ నేను ఇవేమీ ఉండవండి, అయినా వచ్చింది. ఫైనల్ గా మెడికేషన్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. మన బాడీ మనకు చెప్తుంది ఫుడ్ పడుతుంది లేదు అనేది. ఏదైనా పడలేదు అంటే కనుక నేను మాక్సిమం అవాయిడ్ చేస్తాను. నెక్స్ట్ కమెంట్, మీ డాక్టర్ ఎవరు అని. నేను ఏఐజీలో రూపా బెనర్జీ గారి దగ్గర చూపించుకుంటున్నాను. నాకు వచ్చిన కొన్ని కమెంట్స్లో కొన్ని అయితే ఆన్సర్ చేశాను. ఈ ఆనియన్ మునక్కాయ కర్రీ అంతకు ముందు పడేదండి, కానీ ఈసారి మాత్రం అస్సలు పడలేదు. ఇక మాక్సిమం స్కిప్ చేస్తాను.